ఓం నమః శివాయ. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ వ్యాస భగవానుని దయతో మనకందిన పరమ పవిత్రమైన శ్రీ శివ మహాపురాణ ప్రవచన యజ్ఞంలో 8వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. మునులందరూ ఎంతో శ్రద్ధగా వింటుండగా సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞదత్తుడు తన కొడుకైన గుణనిధి చేసిన పనులకు కోపంతో తన భార్యను వదిలేసి ఆ రోజే మరొక పండితుని కుమార్తెను పెళ్లి చేసుకుని తన పూజా కార్యక్రమాలలో మునిగిపోయాడు. తన తండ్రి చేసిన భయంకరమైన శపథం గురించి విన్న ఆ గుణనిధి తండ్రి దెబ్బలకు భయపడి వెంటనే ఇల్లు వదిలిపెట్టి ఉత్తర దిక్కువైపుగా నడవడం మొదలుపెట్టాడు. తన కండువాతో తనను కప్పుకొని నడుస్తూ తనలో తాను ఇలా బాధపడటం ప్రారంభించాడు. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఎంతో పవిత్రమైన పండితుల వంశంలో పుట్టిన నాకు ఈ జూదం, వ్యభిచారం లాంటి చెడ్డ వ్యసనాలు ఎలా అంటుకున్నాయి? ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. పూనీ బ్రతకడానికి నా దగ్గర చదువుందా అంటే అది మొదటికే లేదు కదా. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనిషికి తన చదువే కదా ఒక మంచి స్నేహితుడిలా తోడుగా ఉంటుంది. డబ్బు లేనివాడికి సుఖాలు అనేవి ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యం లేని ఈ నడక నేను ఇలా ఎంతకాలమని నడవగలను అని తన మనస్సులో తాను కుమిలిపోతూ కొన్ని రోజుల పాటు అలా నడుస్తూనే ఉన్నాడు. ఒకరోజు సూర్యుడు అస్తమించే సమయానికి దూరంగా అతనికి ఒక శివాలయం గోపురం కనిపించింది. ఎలాగోలా నడుచుకుంటూ ఆ గుడి దగ్గరకు చేరుకుని అక్కడ ఉన్న చెరువు గట్టు మీద ఒక చెట్టు కింద నీరసంగా కూలబడిపోయాడు. అలసట వల్ల అతనికి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తెల్లవారింది. ఆ రోజు పరమ పవిత్రమైన మహాశివరాత్రి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ గట్టిగా అరుస్తూ భక్తులు చేస్తున్న శివనామ స్మరణతో ఆ గుడంతా ఎంతో కోలాహలంగా మారుమోగిపోతోంది. పొద్దుగడిచే కొద్దీ ఆ గుణనిధి కడుపులో ఆకలి విపరీతంగా పెరిగిపోయి పేగులు మాడిపోతున్నాయి. అప్పుడతనిలా అనుకున్నాడు, నేను నా ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ నా కడుపు నిమిరి ఉదయాన్నే ఎంతో ప్రేమగా నాకు పెరుగన్నం పెట్టేది. ఇప్పుడు నాకు అన్నం ఎవరు పెడతారు? ఈ లోకంలో అమ్మను మించిన దైవం మరొకటి లేదు కదా అని తన తల్లి చేసిన ఉపచారాలను తలచుకుని బాధపడ్డాడు. తనలాంటి సోమరిపోతులు బ్రతకకుండా ఈ ఆకలిని సృష్టించిన ఆ బ్రహ్మదేవుణ్ణి తిట్టుకుంటూ ఈ ఆకలి బాధ ఎలా తీరుతుందా అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండగా రకరకాల రుచికరమైన భక్ష్యాలు మరియు వంటకాల ఘుమఘుమ వాసనలు ఆ గుణనిధి ముక్కుకు తగిలాయి. వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి ఒక గొప్ప శివభక్తుడు తన బంధువులతో మరియు పనివాళ్లతో కలిసి ఎన్నో రకాల మధురమైన పదార్థాలను శివుడికి నైవేద్యంగా పెట్టడానికి గుడిలోకి తీసుకుని వెళుతున్నాడు. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ భక్తులందరూ రాత్రి నిద్రపోగానే ఆ వంటకాలను మనం దొంగిలించి కడుపు నిండా తినవచ్చు కదా అని ఆశపడి ఒక భక్తుడిలాగా ఆ గర్భగుడి ద్వారం దగ్గరే కూర్చుని శివనామస్మరణ చేస్తున్నట్లు నటిస్తూ ఆ పూజ పూర్తయ్యే వరకు అక్కడే చూస్తూ కూర్చున్నాడు. ఆ భక్తులందరూ రకరకాల ఆటపాటలతో శివుడికి పూజలు చేసి నైవేద్యం సమర్పించి అలసిపోయి అక్కడే నిద్రపోయారు. సరిగ్గా ఇదే సరైన సమయం అనుకుని ఆ గుణనిధి ఆ గర్భగుడిలోకి ప్రవేశించాడు. కాని అక్కడ ఉన్న దీపం వెలుగు చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ భక్ష్యాలు ఎక్కడ ఉన్నాయో వాడికి కనిపించలేదు. వెంటనే తన కండువా అంచును చించి దానిని ఒక వత్తిగా చేసి ఆ దీపంలో వేసి దీపం వెలుగును పెంచాడు. అక్కడ ఉన్న భక్ష్యాలను కొన్ని తిని మరికొన్నింటిని తన బట్టలో మూటగట్టుకుని తొందరగా బయటకు వెడుతుండగా చీకట్లో వాడి కాలు ఒకరికి తగలడంతో నిద్రపోతున్న ఆ భక్తుడు ఉలిక్కిపోయి లేచి దొంగ దొంగ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులకు అందరూ నిద్రలేచి వాణ్ణి పట్టుకుని చావబాదారు. ఆ దెబ్బలను తట్టుకోలేక ఆ పండితుడి కొడుకైన గుణనిధి అక్కడికక్కడే తన ప్రాణాలను వదిలేశాడు. దారుణమైన పాపాలు చేసిన వాడిని నరకానికి తీసుకువెళ్లడానికి యమఘటులు తమ చేతుల్లో భయంకరమైన ఆయుధాలతో పాశాలతో అక్కడికి వచ్చారు. ఇంతలోనే చిన్న చిన్న గంటలు ఉన్న పూలమాలలు మరియు చేతుల్లో త్రిశూలాలు పట్టుకున్న శివగణాలు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు ఆ యమభటులు శివగణాలతో, ఓ యమకింకరులారా, ఎంతో సూక్ష్మంగా ఉండే శివధర్మాల గురించి మీకు వివరిస్తాం వినండి. ఇతను తనకు తెలియకుండానే నిన్న శివరాత్రి రోజున రోజంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా పడుకోకుండా జాగరణ చేశాడు. మనస్సులో వేరే ఆలోచనతో సరే శివనామస్మరణ చేస్తూ శివపూజను తన కళ్లారా చూశాడు. గర్భగుడిలో శివుని ముందు తన బట్టను చించి దీపాన్ని వెలిగించాడు. శివుడికి పెట్టిన పవిత్రమైన ప్రసాదాన్ని తిన్నాడు. ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని ఈ పనులు చేస్తే వాడు ఖచ్చితంగా శివలోకాన్ని చేరుకుంటాడు. ఇతను కొంతకాలం పాటు శివలోకంలో ఉండి ఆ తరువాత తన పుణ్యఫలం చేత కళింగ దేశానికి రాజుగా పుడతాడు.
కాబట్టి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. ఈ విషయాన్ని మీ యమధర్మరాజుకు చెప్పండి అని ఆ శివగణాలు బదులిచ్చాయి. ఆ శివగణాల మాటలకు ఎదురు చెప్పలేక ఆ యమదూతలు వెనక్కి తిరిగి వెళ్లిపోయి జరిగినదంతా యమధర్మరాజుకు చెప్పారు. అప్పుడు ఆ యముడు తన భటులతో ఇలా అన్నాడు, నా భటులారా, మీరికపై ఎప్పుడూ ఆ శివభక్తుల జోలికి వెళ్ళకండి. నుదుటి మీద 3 అడ్డగీతలుగా విభూదిని పెట్టుకున్న వాళ్లను, శరీరమంతా భస్మం పూసుకున్న వాళ్లను, మెడలో రుద్రాక్షలు మరియు జటాజూటాలు ఉన్నవాళ్లను మరియు శివుని వేషంలో ఉన్న వాళ్లను మీరు ఎప్పుడూ పొరపాటున కూడా యమలోకానికి తీసుకురాకండి అని ఆజ్ఞాపించాడు. మునులారా, శివభక్తికి ఉన్న అసలైన మహిమ ఇది. ఆ తరువాత కథను చెబుతాను వినండి అని సూతుడిలా చెప్పసాగాడు. ఈ విధంగా ఆ గుణనిధి శివలోకాన్ని చేరుకున్నాడు. అక్కడ శివగణాలతో కలిసి ఎంతో భక్తితో ఆ శివపార్వతులను సేవించి కొంతకాలం తరువాత భూలోకంలో అరిందముడు అనే పేరుగల కళింగ దేశపు రాజుకు కుమారుడిగా జన్మించాడు. అతని పేరు దముడు. పోయిన జన్మలో తాను చేసిన శివపూజా సంస్కారం వల్ల ఈ జన్మలో బాల్యంలుండే అతనికి శివుని మీద అపారమైన భక్తి అలవడింది. ఆ దముడు పెరిగి పెద్దవాడై సింహాసనం ఎక్కి రాజ్యాధికారాన్ని పొందగానే తన రాజ్యమంతటా శివధర్మాలను గొప్పగా ప్రచారం చేశాడు. ఎన్నో అద్భుతమైన కొత్త శివాలయాలను నిర్మించాడు. ఆ గుళ్లలో ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు ఎప్పుడూ జరగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. బ్రతికున్నంతకాలం శివభక్తితో తన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపిన ఆ దముడు మరణించిన తర్వాత రత్నాల వెలుగులతో మెరిసిపోయే అలకా నగరానికి రాజై కుబేరుడు అనే పేరుతో ఉత్తర దిక్కుకు అధిపతి అయిన దిక్పాలకుడు అయ్యాడు. అప్పుడు మునులతో సూతుడు మళ్లీ ఇలా అంటున్నాడు, మునులారా, ఆ కుబేరుడికి శివునితో స్నేహం ఎలా కలిగిందో ఆ కథను చెబుతాను వినండి. ఎంతో కాలం క్రితం పాద్మకల్పంలో బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులస్త్యుడికి విశ్రవసుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఆ విశ్రవసుడి కొడుకే వైశ్రవణుడు. అతన్నే కుబేరుడు అని కూడా పిలుస్తారు. ఆ కుబేరుడు తన కఠినమైన తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించి విశ్వకర్మ నిర్మించిన అలకాపురికి రాజై దాన్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు. ఆ పాద్మకల్పం గడిచిపోయి మేఘవాహన కల్పం రాగానే యజ్ఞదత్తుని కొడుకైన ఆ గుణనిధి ఇప్పుడు కుబేరుడై ఆ అలకాపురికి రాజయ్యాడు. పోయిన జన్మలో శివభక్తికి ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న ఆ కుబేరుడు వెంటనే కాశీనగరానికి చేరుకొని కదలకుండా అచంచలమైన భక్తితో ఆ పరమశివుణ్ణి గురించి కఠినమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు ఎంతో సంతోషించిన ఆ విశ్వేశ్వరుడు విశాలాక్షి అయిన పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. తపస్సులో ఉన్న కుబేరుడు కళ్లు తెరిచి చూసేసరికి ఎంతో అద్భుతమైన అందానికి మారుపేరైన జగన్మాత పార్వతీదేవితో పాటు ఆ పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దర్శనమిచ్చాడు. లోకాలకు తండ్రి అయిన ఆ శివుని పక్కన నిండు పున్నమినాటి చందమామలాంటి అందమైన నవ్వుతో ఉన్న ఉమాదేవిని చూసి కుబేరుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమా అందం, ఏమా సౌభాగ్యం, ఎంతటి గొప్ప వెలుగు కళ్లను తిప్పుకోనివ్వకుండా చేస్తోంది అని అనుకున్నాడు. ఇలా శివుని భార్య అయిన ఆ పార్వతీదేవి అందాన్ని చూస్తూ ఎంతో మితిమీరి ప్రవర్తించిన కారణంగా ఆ కుబేరుని ఎడమ కన్ను పగిలిపోయింది. అది గమనించిన పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంది, నాథా, ఈ దుష్ట సన్యాసేమిటి నా అందాన్ని ఇలా తదేకంగా చూస్తూ మనస్సులో ప్రశంసిస్తున్నాడు? మన్మధుణ్ణి కాల్చి బూడిద చేసిన నీ గొప్ప దర్శనాన్ని పొందిన తరువాత కూడా ఈ తాపసి మనస్సులో ఇంకా కామబీజం నశించలేదు అంటే వీడు చేసిన తపస్సంతా వృధా అయిపోయినట్లే కదా అని కోపంగా అంది. దానికి శివుడు చిరునవ్వుతో ఇలా బదులిచ్చాడు, దేవి, వీడు దుష్టుడు కాదు. వీడు మనకు ఎంతో ఇష్టమైన మన కుమారుడు. వీడు నీ అందాన్ని చూసి కామంతో వర్ణించడం లేదు. నీకు ఉన్న అద్భుతమైన సౌభాగ్యాన్ని చూసి ఆనందిస్తున్నాడు. నా భార్యవైన నీ తపస్సు ఎంతో గొప్పదో అని తన మనస్సులో తలచుకుని మైమరచిపోతున్నాడు అని శివుడు చెప్పాడు. పార్వతీదేవికి ఆ విధంగా సమాధానం చెప్పి శంకరుడు కుబేరునితో ఇలా అన్నాడు, నాయనా, నీ తపస్సుకు నేను ఎంతో సంతోషించాను. నువ్వు ఈ లోకంలో నవనిధులకు అధిపతివవుతావు. గుహ్యకులకు, యక్షకులకు, కిన్నెరులకు మరియు పుణ్యాత్ములకు నువ్వు రాజుగా ఉంటావు. ఇకపై నువ్వు నాకు ఎంతో ఇష్టమైన స్నేహితుడిగా ఉంటావు. నేను కూడా నీకు తోడుగా నీ అలకానగరానికి సమీపంలోనే కైలాసంలో నివాసం ఉంటాను. లోకాలను పవిత్రం చేసే ఈ పార్వతీదేవి నీ కన్న తల్లి లాంటిది. వెళ్లి ఆమె పాదాలకు నమస్కారం చేసుకో అని ఎంతో దయతో శివుడు ఆజ్ఞాపించగానే కుబేరుడు వెళ్లి ఆమె పాదాల మీద పడ్డాడు. అప్పుడు శాంతించిన ఆ జగన్మాత ఎంతో దయతో కుబేరునితో ఇలా అంది, నాయనా, మా మీద నీకు ఉన్న భక్తి ఎప్పటికీ ఇలాగే వర్ధిల్లుతుంది. నువ్వు నా అందాన్ని మితిమీరి చూసిన కారణంగా ఇకపై నీకు ఒకే ఒక ఎర్రటి కన్ను మాత్రమే ఉంటుంది. నా మీద నువ్వు ఎంతో అసూయను పొందావు కాబట్టి ఇక నుండి నువ్వు కుబేరా అనగా కుత్సితమైన బుద్ధి కలవాడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు అని పలికింది.
ఆ విధంగా కుబేరుడికి వరాలిచ్చి ఆ ఆది దంపతులు అలకా నగరానికి దగ్గరలోనే కైలాసాన్ని నివాసంగా చేసుకుని సుఖంగా ఉంటున్నారు. బ్రహ్మదేవుడు తన కుమారుడైన నారదుడికి చెప్పిన విషయాన్ని సూత మహర్షి మునులకు ఇలా ఉపన్యసిస్తున్నాడు. ఓ మునులారా, పరమశివుడు తన పూర్తి అంశతో రుద్రావతారాన్ని ధరించి ఎన్నో కోట్ల రుద్రగణాలతో కలిసి కుబేరుని అలకానగరానికి సమీపంలో ఉన్న కైలాసంలో కొలువుదీరిన కథను చెబుతాను వినండి. పార్వతీ సహితుడై ఆ పరమేశ్వరుడు తన అసలైన స్థానానికి వెళ్లి కుబేరుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఇలా ఆలోచించాడు. నా గుండెల్లో నుండి పుట్టిన రుద్రుడు కంటికి కనిపించని నిర్గుణ పరబ్రహ్మ. విష్ణువు బ్రహ్మలాంటి దేవతల చేత పూజలందుకునేవాడు. ఎలాంటి మచ్చాలేనివాడు మరియు అహంకారం లేనివాడు. అతడు నా పూర్తి అంశ కలవాడు. కాబట్టి నేను ఆ రుద్రుని రూపంతో నా అనుచరులతో కలిసి కైలాసంలో విహరిస్తాను. ఆ కైలాసమే నా తపోభూమి అవుతుంది అని సంకల్పించగానే ఆ రుద్రుడు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి లోకంలో ఉన్న దేవతలందరినీ పిలవడానికి ఎంతో గంభీరమైన శబ్దంతో తన ఢమరుకాన్ని వాయించాడు. ఆ ఢమరుకనాదాన్ని విన్న బ్రహ్మ విష్ణువులు, మునులు, వేదాలు, సిద్ధులు, దేవతలు, రాక్షసులు మరియు ప్రమథగణాలందరూ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మునులారా, అక్కడికి ఎంతమంది శివగణాలు చేరుకున్నారో ఆ సంఖ్యను చెబుతాను వినండి. ముందుగా గణపతులు అనగా గణాలకు అధిపతులైనవారు. వీరందరూ ఎంతో గొప్పవాళ్లు, లోకాలన్నీ నమస్కరించేవాళ్లు. శంఖకర్ణుడు అనే గణనాథుడు 1,000,000 గణాలతోనూ, కేకరాక్షుడు 10 కోట్లతోనూ, వికృతుడు 8 కోట్లతోనూ, విశాఖుడు 64 కోట్లతోనూ, పారియాత్రకుడు 9 కోట్లతోనూ, సర్వాంతకుడు 6 కోట్లతోనూ, శ్రీమాన్ దుందుభుడు 8 కోట్లతోనూ, గణాలలో ఎంతో శ్రేష్ఠుడైన జాలంకుడు 12 కోట్లతోనూ, సమదుడు 7 కోట్లతోనూ, వికృతాననుడు 7 కోట్లతోనూ, కపాలి 5 కోట్లతోనూ, సందారకుడు 6 కోట్లతోనూ, కండుకుడు 1,000,000 గణాలతోనూ, కుండుకుడు 1,000,000 గణాలతోనూ, విష్టంభుడు 8 కోట్లతోనూ, చంద్రతాపసుడు 8 కోట్లతోనూ, మహాకేశుడు 1,000 కోట్లతోనూ, కుండివాహుడు, పర్వతకుడు, కాలుడు, కాలకుడు అనేవాళ్లు ఒక్కొక్కరు 12 కోట్ల గణాలతోనూ, మహాకాలుడు, అగ్నికుడు, సన్నాహుడు, కుముదుడు అనేవాళ్లు ఒక్కొక్కరు 100 కోట్ల గణాలతోనూ, అభిముఖుడు, ఆదిత్యమూర్ధుడు, ధనావహుడు ఒక్కొక్కరు 1,000,000 గణాలతోనూ, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు ఒక్కొక్కరు 1,000,000 గణాలతోనూ, కాకపాదుడు, సంతానకుడు ఒక్కొక్కరు 60 కోట్ల గణాలతోనూ, మహాబలుడు, మధుపింగుడు, పింగళుడు ఒక్కొక్కరు 9 కోట్ల గణాలతోనూ వచ్చి చేరారు. నీలుడు 90 కోట్ల గణాలతోనూ, పూర్ణభద్రుడు కూడా 90 కోట్ల గణాలతోనూ, చతుర్వక్రుడు 7 కోట్ల గణాలతోనూ, కాష్టాగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు 64 కోట్ల గణాలతోనూ, చైత్రుడు, నకులీసుడు, లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగిదేవుడు, రిటి, అసని, భానుకుడు ఒక్కొక్కరు 7 కోట్ల గణాలతోనూ, సనాతనుడు 64 కోట్ల గణాలతోనూ, మహాబలుడైన నందీశ్వరుడు 100 కోట్ల గణాలతోనూ, ఇలా లెక్క పెట్టడానికి వీలులేనన్ని శివగణాలు ఆ రుద్రుని పిలుపు మేరకు అక్కడికి వచ్చి చేరాయి. వీరందరూ జటాజూటాలు, కిరీటాలు, తలపైన చందమామను పెట్టుకుని నీలిరంగు కంఠంతో 3 కళ్లతో అచ్చం ఆ రుద్రుని రూపంలోనే ఉన్నారు. ఈ విధంగా 20,000 కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శివుడు కైలాసానికి బయలుదేరాడు. బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ కూడా తమ గణాలతో ఆ పరమేశ్వరుని వెంట కైలాసానికి బయలుదేరారు. కైలాసానికి వచ్చిన ఆ పరమేశ్వరుణ్ణి, గణనాథులను మరియు మిగతా వారందరినీ ఆ కుబేరుడు ఎంతో ప్రేమగా పూజించాడు. అప్పుడు శంభుడు ఆ కుబేరుణ్ణి దగ్గరకు తీసుకుని హత్తుకుని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అలకానగర సమీపంలో ఉండిపోయాడు. వెంటనే విశ్వకర్మను పిలిచి తనతో వచ్చిన అనుచరునందరికీ నివాసం ఉండడానికి కైలాస పర్వత ప్రాంతంలో అద్భుతమైన ఇళ్లను నిర్మించమని ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞతో విశ్వకర్మ వెంటనే ఆ పనిని పూర్తి చేశాడు. ఒక మంచి ముహూర్తంలో లోకాలన్నింటికీ నాథుడైన ఆ విశ్వనాథుడు కైలాసంలోకి ప్రవేశించి ఎన్నో రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని ఎంతో తేజస్సుతో ఒంటి నిండా భస్మం పూసుకుని అద్భుతంగా ప్రకాశించాడు. ఆ సమయంలో విష్ణువు, బ్రహ్మ మరియు మిగతా దేవతలందరూ ఆ విశ్వనాథుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించి అభిషేకం చేశారు. శివుడు వారందరినీ మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని ప్రేమగా దీవించి వాళ్ల స్థానాలకు వాళ్లను వెళ్లమని ఆజ్ఞాపించి తాను మాత్రం యోగనిష్టలో ఉంటూ ధ్యానంలో మునిగిపోయి ఎవరి తోడూ లేకుండా ఒంటరిగానే ఆ కైలాస పర్వతం మీద ఉండి ఎన్నో అద్భుతమైన లీలలను ప్రదర్శించాడు.
ఆ తరువాత దక్షుని కూతురైన ఆ సతీదేవిని పెళ్లి చేసుకుని లోకాచారాలను పాటిస్తూ ఎంతో ఆనందంగా గడిపాడు. ఇంతటితో శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత ఎంతో వైభవంగా ముగిసింది. ఇప్పుడు రుద్ర సంహితలో సతీఖండం ప్రారంభమవుతోంది. ఇందులో కాముడు అనగా మన్మధుని పుట్టుక గురించి సూతుడు నైమిషారణ్యవాసులైన ఋషులకు ఇలా వినిపిస్తున్నాడు. ఓ మునులారా, ఒకప్పుడు నారద మహర్షి ఆ బ్రహ్మదేవుణ్ణి ఎంతో ఆసక్తితో ఇలా అడిగాడు. తండ్రి, ఎన్నో శుభాలిచ్చే ఆ శంభుని చరిత్రను ఎంత విన్నా నా మనసుకు తనివి తీనడం లేదు. దయచేసి ఆ సతీదేవి యొక్క కథను నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. దానికి సంతోషించి బ్రహ్మదేవుడు ఆ నారదుడికి చెప్పిన శివకథలన్నింటినీ నేను మీకు వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. శివుదేవునికి 2 రూపాలున్నాయి. ఒక రూపంలో ఆయన కంటికి కనిపించని గుణాలు లేని శక్తి. ఆయనకు పార్వతీదేవికి ఎలాంటి భేదం లేదు. మరొక రూపంలో ఆయన కంటికి కనిపించే ఆకారంతో పార్వతీదేవితో కలిసి ఉంటాడు. ఆ శివుని దయవల్లే బ్రహ్మదేవుడు ఈ లోకాలను సృష్టించే సృష్టికర్త అయ్యాడు. బ్రహ్మదేవుడు దేవతలను, రాక్షసులను, దక్షుడిలాంటి ప్రజాపతులను సృష్టించాడు. మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగిరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు లాంటి ఎంతోమంది మహాత్ములైన వారిని తన సంకల్పం ద్వారా తన కుమారులుగా సృష్టించాడు. తాను చేసిన సృష్టిని చూసుకుని బ్రహ్మ తన మనసులో నేను ఎంతో గొప్పవాడిని అనే అహంకారాన్ని పొందాడు. ఆ మానస సృష్టి జరిగిన తర్వాత బ్రహ్మదేవుని మనసులో నుండి ఎంతో అందమైన, మనసును దోచుకునే ఒక గొప్ప స్త్రీమూర్తి పుట్టింది. ఆమె పేరే సంధ్య. పగలు గడిచిపోయి చీకటి పడే సమయంలో సాయంకాలం ఎలాగైతే ఎంతో అందంగా ప్రకాశిస్తుందో ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. ఆమె అతిలోక సుందరి. దేవతలను సైతం వ్యామోహంలో పడేయగల అద్భుతమైన సౌందర్యం ఆమె సొంతం. అటువంటి ఆ సంధ్యాదేవి అందాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యంతో నిలబడిపోయి తన కొడుకులైన ఆ ప్రజాపతులను, మరీచీలాంటి మహర్షులను మనసులో తలుచుకుంటూ ఉండగా అప్పుడే ఆ బ్రహ్మదేవుని మనసులో నుండి ఎంతో అద్భుతమైన, ఊహకు అందని అందంతో ఎంతో సుకుమారంగా ఒక పురుషుడు పుట్టాడు. అతని దేహం మేలిమి బంగారు రంగులో మెరిసిపోతోంది. అతని ముఖం నిండు చందమామను మించిపోతోంది. ముత్యాలలాంటి అందమైన పళ్ళు, విల్లులాగా వంచిన కనుబ్రమ్మలు, సంపెంగ పువ్వులాంటి ముక్కు, తుమ్మెదల్లా నల్లగా మెరిసిపోయే జుట్టు, విశాలమైన ఛాతీ, ఏనుగులాంటి గట్టి శరీరం, సన్నని నడుము, ఎర్రగా మెరిసిపోతున్న చేతులు మరియు పాదాలు, శంఖంలాంటి మెడ, చేపలమంచిన కన్ను, మొసలిబొమ్మ ఉన్న జెండా, చేతిలో 5 పూల బాణాలు, పువ్వులతో చేసిన విల్లు, అటూ ఇటూ తిరిగే చంచలమైన చూపులు, నీలం రంగు బట్టలు ధరించి రకరకాల పూల సువాసనలతో అందరినీ ఆకర్షించే ఆ శృంగార పురుషుడే ఆ మన్మధుడు. మునులారా, అటువంటి ఆ శృంగార పురుషుడిని చూడగానే అక్కడ ఉన్న వారందరి ప్రశాంతమైన మనసులలో కూడా తెలియని ఒక వికారం పుట్టింది. వారందరూ ఎంతో ఆశ్చర్యంతో తమ ధైర్యాన్ని కోల్పోయారు. ఆ పురుషుడు సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుణ్ణి చూసి తలవంచి నమస్కారం చేసి ఇలా అన్నాడు. హే బ్రహ్మదేవా, నన్ను ఎందుకు సృష్టించావు? నేను చెయ్యాల్సిన పనేమిటో నాకు దయచేసి చెప్పండి. నా స్థానమేమిటి? నా భార్య ఎవరు? నువ్వే కదా ఈ జగత్తుకు తండ్రివి, కాబట్టి నా దారి చూపించు అని అడిగాడు. ఆ మాటలను విన్న బ్రహ్మదేవుడు ఆశ్చర్యంతో కాసేపు మౌనంగా ఉండి ఆ సంధ్యాదేవి మీద ఉన్న కామాన్ని తన మనసులోనే అణుచుకుని ఎంతో ధైర్యంగా ఆ పురుషుడితో ఇలా అన్నాడు. ఓ పురుషుడా, నువ్వు ఇదే రూపంలో ఉండి ఈ 5 పూలను నీ బాణాలుగా చేసుకుని ఆడా మగా అనే తేడా లేకుండా అందరినీ మోహంలో పడేస్తూ ఈ సృష్టి కార్యం ఎక్కడా ఆగకుండా ముందుకు సాగేలా చెయ్యడమే నీ అసలైన కర్తవ్యం. ఈ సృష్టిలో కదిలేవి కదలనివి ఏ ప్రాణైనా సరే నీ బాణాలకు వశమవ్వాల్సిందే. చివరికి త్రిమూర్తులమైన మేము కూడా నీ బాణాలకు తలవంచాల్సిందే. ఇక మిగతా ప్రాణుల గురించి చెప్పేదేముంది? అందరి మనసులలో ఎవరికీ కనిపించకుండా దాగి ఉంటూ వాళ్ల సుఖానికి నువ్వే కారణమవుతూ ఈ సృష్టి పెరిగేలా చెయ్యి. నువ్వు వాళ్ల మనసులోకి వెళితే చాలు, వాళ్లకు ఎక్కడలేని మత్తు వస్తుంది. ఆ కామపు మత్తులో వాళ్లు ఏది ధర్మమో ఏది అధర్మమో అనే విచక్షణను కూడా కోల్పోతారు. దానివల్ల వాళ్లు పుణ్యాలు పాపాలు చేస్తారు. ఆ పాప పుణ్యాల వల్ల వాళ్లకు స్వర్గం నరకం ప్రాప్తిస్తాయి. ఈ విధంగా వాళ్లు జనన మరణాల అనే చక్రంలో పడి ఈ సంసారంలో తిరుగుతూనే ఉంటారు. నీ కర్తవ్యాన్ని నేను ఉపదేశించాను. నా ఈ కుమారులు నీ రూపానికి నీ స్వభావానికి తగ్గట్లుగా నీకు పేర్లు పెడతారు అని చెప్పి బ్రహ్మదేవుడు పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. బ్రహ్మ అలా కూర్చోగానే అక్కడ ఉన్న దక్షుడు లాంటి ప్రజాపతులు మరియు మరీచి లాంటి మహర్షులు వాళ్ల మనసులో ఉన్న విషయాన్ని గ్రహించి ఆ పురుషుడికి తగిన పేర్లను
అతనికి ఉండే స్థానాన్ని మరియు అతని భార్యను కూడా నిర్ణయించి వాళ్ళకిలా చెప్పారు. ఓ మహాపురుషుడా, నువ్వు పుట్టగానే మాతో పాటు ఈ బ్రహ్మదేవుని మనసును కూడా ఒక కుదుపు కుదిపావు కాబట్టి ఈ లోకంలో నువ్వు మన్మధుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. మనసు అనేది నీ జన్మస్థానం కాబట్టి నిన్ను మనసిజుడు అని కూడా పిలుస్తారు. ఎన్నో రకాల రూపాలలో ఉంటావు కాబట్టి నీకు కాముడు అని పేరు. ఈ లోకంలో ఎంత గొప్ప మత్తుమందు ఉన్నా సరే నీ బాణాలిచ్చే మత్తు ముందు అది దేనికి పనికిరాదు కాబట్టి నిన్ను మదనుడు అంటారు. గర్వం నుండి పుట్టావు కాబట్టి కందర్పుడు అంటారు. దేవతలలో నీతో సమానమైనవాడు ఎవరూ లేరు. నువ్వు అంతటా వ్యాపించి ఉండేవాడివి మరియు పురుషశ్రేష్ఠుడివి. ఈ దక్షుడు నీకు సేవ చేసే ఒక అందమైన భార్యను స్వయంగా నీకు ఇస్తాడు అని వాళ్ళు చెప్పారు. వాళ్ల మాటలు విన్న మన్మధుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, బ్రహ్మదేవుడు నాకప్పగించిన పనిని ఇప్పుడే ఇక్కడే ప్రారంభిస్తాను. వీళ్లు చెప్పిన మాటలు ఎంతవరకు నిజమో నేను ఇప్పుడే పరీక్షిస్తాను. నా పరాక్రమం ఎలా ఉంటుందో ఈ ప్రజాపతులకు ఋషులకు నేనే చూపిస్తాను. ఆ సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఆమె మీద వీళ్లందర్నీ మోహంలో పడేలా చేస్తాను. అందరినీ సంతోషపెట్టే హర్షణము, కోరిక పుట్టించే రోచనము, మతిపోగొట్టే మోహనము, శరీరాన్ని ఎండగట్టే శోషణము మరియు ప్రాణాలు తీసే మారణము అనే ఈ 5 రకాల పూల బాణాలను నేను వీళ్లమీదే ప్రయోగిస్తాను అని మన్మధుడు అనుకున్నాడు. ఆ విధంగా మనసులో నిశ్చయించుకుని అక్కడున్న వారందరినీ తన టార్గెట్గా చేసుకుని తన కుడికాలును ముందుకు వంచి ఎడమకాలును వెనక్కి పెట్టి తన విల్లును గట్టిగా లాగి ఆ బాణాలను వదలబోయేసరికి ఆ ప్రదేశమంతా ఎన్నో రకాల పూల సువాసనలతో నిండిపోయింది. వాడలా బాణాలు వేయగానే బ్రహ్మదేవుడితో కలుపుకుని అక్కడున్న వారందరి గుండెల్లో ఎక్కడలేని కామం పుట్టుకొచ్చింది. వాళ్లందరూ ఆ కామపు కోరికను అణుచుకోలేక ఆ సంధ్యాదేవిని పిచ్చివాళ్లలా మళ్లీ చూస్తూ విపరీతమైన మన్మథ భావాన్ని పొందారు. సరిగ్గా ఆ సమయంలో బ్రహ్మదేవుని శరీరం నుండి 49 రకాల భావాలు పుట్టాయి. ఆ సంధ్యాదేవి కూడా ఆ కందర్పుని బాణాలకు బలైపోయి తన కనుబొమ్ములు ఎగరవేస్తూ ఎన్నో రకాల హావభావాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఆ సంధ్యాదేవి చేస్తున్న చేష్టలతో అక్కడున్న వారందరి గుండెలు అల్లకల్లోలమవుతున్నాయి. ఆమె అందమైన అలలతో ప్రవహిస్తున్న గంగానదిలాగా వాళ్ల కళ్లకు ఎంతో మనోహరంగా కనిపిస్తోంది. వాళ్లందరి మనసులలో ఆ సంధ్యాదేవిని ఎలానైనా పొందాలనే కోరిక విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడా బ్రహ్మదేవుడు తనకు అప్పగించిన పనిని తాను ఎంతో గొప్పగా చేయగలను అనే నమ్మకం ఆ మన్మధుడికి కలిగింది. అప్పుడక్కడున్న ఆ ధర్ముడు ఎంతో కామపు ఆలోచనలతో ఉన్న తన తండ్రిని, తన సోదరులను చూసి మనసులో ఆ ధర్మరక్షకుడైన శంకరుడిని తలచుకుని ఇలా ప్రార్థించాడు. హే దేవదేవా, మహాదేవా, ధర్మరక్షక, నీకు నమస్కారం. ఈ సృష్టిని పుట్టించి కాపాడి నాశనం చేసేది నువ్వే కదా. నువ్వు ఏ గుణాలకు అంటనివాడివి. అయినా సరే బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలను ధరించి రజోసత్వ తమో గుణాలను స్వీకరించి ఉంటావు. నువ్వు ఎన్నో లీలలు ఆడే గొప్పవాడివి. మహాదేవా, ఇక్కడున్న వీరందరూ కామంతో పాపపు ఆలోచనలు చేస్తున్నారు. దయచేసి ఎప్పటికీ తప్పించుకోలేని ఈ ఘోరమైన పాపం నుండి వీళ్లను రక్షించు తండ్రి అని వేడుకున్నాడు. ఆ ధర్ముని యొక్క ధర్మబుద్ధికి ఎంతో సంతోషించిన ఆ శంకరుడు నందివాహనం మీద అక్కడికి వచ్చి అందరూ సిగ్గుపడేలా ఇలా అన్నాడు. అహో బ్రహ్మదేవా, నీ సొంత కూతురి మీదనే నీకు కామకోరిక ఎలా పుట్టింది? జ్ఞానం ఉన్నవాడు తల్లిని, సోదరిని, అన్నదమ్ముల భార్యలను మరియు కూతురిని ఎప్పుడూ కామంతో చూడకూడదు. ఇది సాక్షాత్తు వేదాలు చెప్పిన మాట. ఆ వేదాలు ఎప్పుడూ నీ నోట్లోనే ఉంటాయి కదా. ఒక అల్పుడైన ఈ కాముడు ఆ వేదాలను నువ్వు మరిచిపోయేలా ఎలా చేయగలిగాడు? ఓ బ్రహ్మదేవా, నీ వివేకాన్ని మేల్కొలుపు. గుండె ధైర్యం లేని వాళ్ల మనసులలో పుట్టే ఈ నీచమైన కామం నిన్ను ఎలా లోబరుచుకోగలిగింది? నీ మనసు నుండి పుట్టిన దక్షుడు, మరీచి లాంటి వాళ్లు ఎంతో గొప్ప యోగులు కదా. వాళ్లు ఎప్పుడూ దేవుని ధ్యానంలో ఉంటారు కదా. అటువంటి వాళ్లు ఒక స్త్రీ మోహంలో ఎలా పడిపోయారు? మూర్ఖుడు, కాలం వినువ తెలియనివాడు మరియు ఎంతో అల్పుడు అయిన ఈ కాముడు పుట్టిన వెంటనే పూల బాణాలతో మీ మనసులను ఎలా చెడగొట్టాడు? ఎవరి మనసైతే ఒక స్త్రీ తన అందంతో ఆకర్షిస్తుందో వాడి వివేకానికి నిందలు తప్పవు. దేవుని మీద కాకుండా ప్రాపంచిక సుఖాల మీద మనసు మళ్లినప్పుడు మనుష్యులందరూ తమ వివేకంతోనే దానిని అదుపులో పెట్టుకోవాలి అని శివుడు వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాడు. శంకరుడు ఆ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మదేవుడు ఎంతో సిగ్గుపడ్డాడు.
సంధ్యాదేవిని కౌగిలించుకోవాలి అనే తన కామకోరికను పూర్తిగా అణుచుకున్నాడు. ఆ సమయంలో బ్రహ్మ శరీరమంతా చెమటతో తడిసి ముద్దైపోయింది. ఆ చెమట నీటి నుండి అగ్నిశ్వాత్తులు అనే పితృదేవతలు మరియు ఇంకా ఎంతోమంది పితృదేవతలు పుట్టారు. వారు తామరపూలలాంటి కళ్ళు ఉన్నవాళ్లు, కాటుకలాంటి నల్లని శరీరం ఉన్నవాళ్లు, ఎంతో పుణ్యాత్ములు మరియు ఈ సంసారం మీద ఏమాత్రం ఇష్టం లేనివాళ్లు. ఆ అగ్నిశ్వాత్తుల సంఖ్య 64,000, బర్హిషదుల సంఖ్య 86,000. అప్పుడా దక్షిణి శరీరం నుండి పడిన చెమట చుక్క భూమి మీద పడింది. ఆ చెమట నుండి ఎన్నో గొప్ప గుణాలున్న అద్భుతమైన అవయవాలతో బంగారు రంగులో మెరిసిపోతున్న ఒక గొప్ప అందమైన స్త్రీ రతీదేవి. ఆమెను చూడగానే క్రుతువు, వశిష్ఠుడు, పులస్త్యుడు మరియు అంగిరసుడు మాత్రమే కామభావాన్ని పొందారు. మిగతా వారందరూ తమ కోరికను అణుచుకున్నారు. వాళ్ల బీజం నేలమీద పడింది. దాని నుండి కొంతమంది పితృదేవతలు పుట్టారు. ఆ క్రుతువు నుండి సోమపులు, వశిష్ఠుని నుండి కాలులు, పులస్త్యుని నుండి ఆజ్యపులు, అంగిరసుని నుండి హవిష్మంతులు పుట్టారు. వీరందరికీ మనుష్యులు యజ్ఞాలలో సమర్పించే హవిస్సులను ఆ అగ్నిదేవుడు తీసుకువెళ్లి వాళ్లకు అందజేస్తాడు కాబట్టే అగ్నిదేవుడికి కవ్యవాటని పేరు వచ్చింది. మునులారా, ఆ తరువాత ఏం జరిగిందో చెబుతాను వినండి. బ్రహ్మదేవుని కూతురైన ఆ సంధ్యాదేవి సాక్షాత్తు శంకరుణ్ణి చూసిన కారణంగా, ఆయన మాటలు విన్న కారణంగా కామభావాలను వదిలేసి ఎంతో పవిత్రంగా మారిపోయింది. అప్పుడు శంభుడు కూడా వాళ్లందరి మీద దయ చూపించి ధర్మాన్ని కాపాడి అక్కడి నుండి మాయమైపోయాడు. శంకరుని మాటలకు ఎంతో సిగ్గుపడిన బ్రహ్మదేవుడు మంటల్లో నెయ్యి పోస్తే ఆ మంటలు ఎలా ఎగిసిపడతాయో అలా విపరీతమైన కోపంతో రగిలిపోయి ఆ మన్మధుడిని ఇలా శపించాడు. ఓ మదన, నువ్వు కాలం విలువను మరిచిపోయి ఏది చేయాలో ఏది చేయకూడదో మరిచిపోయి చేసిన ఈ నీచమైన పనికి శిక్షగా నువ్వు ఆ పరమేశ్వరుని మీద నీ బాణాలు వేసి అందులో విఫలమై ఆ శివుని 3వ కంటి మంటల చేత కాలిపోయి బూడిదవుతావు అని శపించాడు. బ్రహ్మదేవుని నోటి నుండి వచ్చిన ఆ భయంకరమైన శాపాన్ని విన్న మన్మధుడు భయంతో వణికిపోయి తన గర్వమంతా వదిలేసి తన విల్లు, బాణాలను దూరంగా విసిరేసి బ్రహ్మదేవుని పాదాల మీద పడి ఇలా ఏడుస్తూ ప్రార్థించాడు. ఓ పితామహ, నన్నింత దారుణంగా ఎందుకు శపించారు? మీరు చేసే పనులన్నీ ఎలాంటి దోషాలు లేకుండా ఎంతో న్యాయంగా ఉంటాయి కదా. మీరు నాకు ఏ పని అయితే అప్పగించారో నేను ఆ పనినే కదా చేశాను. త్రిమూర్తులు కూడా నీ బాణాలకు తల వంచుతారు అని మీరిచ్చిన మాటను నేను కేవలం పరీక్షించాను అంతే. ఇందులో నా తప్పేముంది? ఏ తప్పు చెయ్యని నన్ను ఇంత ఘోరంగా శపించడం మీకు న్యాయమేనా అని వేడుకున్నాడు. అప్పుడు జగత్పతి అయిన ఆ బ్రహ్మదేవుడు మన్మధుడు చెప్పిన ఆ న్యాయమైన మాటలను విని తన కోపాన్ని అణుచుకుని వాడికి శాప విముక్తిని ఇలా అనుగ్రహించాడు. వత్స, ఈ సంధ్యాదేవి నా సొంత కూతురు. నీ పూల బాణాలతో నన్ను లక్ష్యంగా చేసుకుని ఆమె మీద నాకు విపరీతమైన కామం పుట్టేలా చేశావు. ఆ కారణంగానే నువ్వు నా చేతిలో శాపానికి గురయ్యావు. ఇప్పుడు నా కోపమంతా తగ్గిపోయింది. ఓ పంచబాణ, నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టు. ముందు ముందు నీకు ఎన్నో శుభాలు కలుగుతాయి. ఆ శివుని కంటి మంటలకు కాలిపోయి బూడిదైన తరువాత నువ్వు ఎంతో త్వరగా నీ శరీరాన్ని తిరిగి పొందుతావు. ఆ శివుడు తన ఇష్టంతో ఎప్పుడైతే పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడో ఆయనే స్వయంగా నీకు నీ శరీరాన్ని ఇచ్చేలా వరమిస్తాడు అని బ్రహ్మ చెప్పాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు, ప్రజాపతులు, మునులు మరియు మదనుడు అందరూ తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. మరి తరువాతి ఎపిసోడ్లో సంధ్యాదేవి తపస్సు, శివుడు ఆమెకిచ్చిన వరాలు, సంధ్యాదేవి అరుంధతిగా ఎలా పుట్టింది, ఆమె పెళ్లి ఎలా జరిగింది, అలాగే వసంత ఋతువు ఎలా పుట్టింది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన నాని ఎపిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే సరికొత్త ఎపిసోడ్స్ను మిస్ అవ్వకుండా తప్పక చూడండి. ఓం నమః శివాయ.